తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నలుగురు కౌన్సిలర్లు ఉన్న తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రలు కుయుక్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయినటువంటి తలారి రాజ్కుమార్ గారిని చైర్మన్ పదవి నుంచి దించివేయడమైనది. దయచేసి నలుగురు కౌన్సిలర్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సరే దించారు, అధికారం మీ దగ్గర ఉంది, కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది, మాకు అలవాటే, మీరు ఈ పనులు తప్పితే వేరే పనులు చేయలేరని. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ 11/12/2025 గురువారం రోజున చైర్మన్ పదవికి ఎన్నికను ప్రకటించింది. 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో మామూలుగా ఎవరు ఆలోచన చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ అవుతాడు అని. దీనికి సంబంధించి నిన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సార్ గారు గౌరవనీయులు సురేంద్రబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఏదో మేము లాక్కున్నామంట, చూడండి మా వెనకలందరూ మా కౌన్సిలర్లు ఉన్నాడు అని చూపించినారు. దయచేసి పాత్రికేయ సోదరులు ప్రజానీకం గమనించాలా. నలుగురు కౌన్సిలర్లు ఉంటే తెలుగుదేశం పార్టీకి వెనకాల కూర్చున్నటువంటి 9 మంది, అనసూయమ్మ దొడగట్ట మా కౌన్సిలర్, అబ్రహాం మా కౌన్సిలర్, బాలా రాజేశ్వరి ఆమె మరిది ఉన్నాడు బాలా సోము మా కౌన్సిలర్, మహాలక్ష్మి వెంకటేష్ మా కౌన్సిలర్, వీళ్ళు మిగతా వాళ్ళలో ఉన్నవాళ్ళు సత్రం వెంకటేశ్లు, అంతరాల వెంకటేశ్లు, ఒంటిమిద్ది, బీకేహెచ్ రాధిక, 8వ వార్డు కౌన్సిలర్ కూడా లేడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా లేరు. ఇంక ఎవరున్నారు అక్కడ మీ వాళ్ళు? ఉన్న నలుగురిలో కనబడతా ఉండేది వాళ్ళే, ప్లస్ ఇండిపెండెంట్ అభ్యర్థి, ఇండిపెండెంట్ గెలిచినటువంటి అబ్బాయి సోము అంటే ఆయన మిస్సెస్, ఓకే వచ్చినారు, మిగతా వాళ్ళు లేరు. వీళ్ళందరూ మా కౌన్సిలర్లే అని చెప్తారు. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్లని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లని మీరు ప్రలోభాలు పెట్టి మీ దగ్గరికి పిలిపించుకొని మీ ఆధ్వర్యంలో పెట్టుకొని మీతో పని చేయించుకుంటున్నారు. మీకు ఓటేయమని వాళ్ళకి ఏం ప్రలోభాలు పెట్టారో మీరు. అది కాకుండా నిన్న సాయంకాలం ఇంకొక నాటకీయ పరిణామం. మా మున్సిపల్ వైస్ చైర్మన్ ఆల్రెడీ ఒక వైస్ చైర్మన్ తిమ్మప్ప గారిని మీ దగ్గరికి తీసుకున్నారు. ఆయన మీ దగ్గర ఉన్నాడు, ఆయన ఫ్యాన్ గుర్తే. మొన్న జరిగినటువంటి నాటకీయ పరిణామంలో తలారి రాజ్కుమార్ గారిని చైర్మన్గా దించేసిన తర్వాత రాజ్యాంగం ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ప్రకారం మొట్టమొదటి వైస్ చైర్మన్ అయినటువంటి జయం పన్నీంద్ర ఇన్ఛార్జ్ చైర్మన్ అవుతాడు. ఆయనకి ఇవ్వడానికి మీకు మనసొప్పక 15 రోజుల కింద జరిగింది. ఆయనకి ఇవ్వడానికి మీకు మనసొప్పక, ఎందుకు మనసొప్పలేదంటే ఆయన యొక్క మనోభావాలు మీకే కాదు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అందరికీ తెలుసు. కాబట్టి ఈ లేక సపరేట్గా ఒక ఆర్డర్ తెచ్చుకొని హరిజన తిమ్మప్ప గారిని ఇన్ఛార్జ్ చైర్మన్గా వేసుకున్నారు. అది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. హరిజన తిమ్మప్ప ఇన్ఛార్జ్ చైర్మన్ అయినా ఫ్యాన్ గుర్తు తిమ్మప్ప సరే చేసుకున్నారు. నిన్న ఇంతవరకు రంగయ్య గారి యొక్క ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర అనేక రకాలుగా వేడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి స్థానం పొందినటువంటి, సస్పెండ్ అయి తిరిగి స్థానం పొందినటువంటి జయం పన్నీంద్ర నిన్న సాయంత్రం మీ దగ్గరకు వచ్చాడు. మీరు మళ్ళీ ఆయన మీద పచ్చకండ వేస్తున్నారు. అది ఫ్యాన్ గుర్తే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మీరు మర్చిపోతున్నట్లున్నారు. వీళ్ళందరూ మా వాళ్ళే. సైకిల్ మీద గురించిండేది నలుగురే, ఒక ఇండిపెండెంట్, 5 మందే మీ పక్క. ఆయన ఇప్పుడు బీజేపీకి పోయినాడు అంటున్నారు. మాకైతే తెలియదు. కూటమి ప్రభుత్వం ఉంది, ఒకవేళ కలుపుకోండి మీరు. మా 19 మందిలో ఉండే మీ 6 మందిని పట్టుకొని మా వాళ్ళని చూడండి వీళ్ళందరినీ అని మళ్ళీ ఎమ్మెల్యే సార్ గారు చూపిస్తున్నారు. ఈరోజు రేపు 11వ తారీఖు ఎన్నిక. నిన్న సాయంకాలం ఆయన జయం పనీంద్ర గారు పోయి ఒంటెత్తు పోకడ అనుభవించిన ఒంటెత్తు పోకడ అనుసరిస్తా ఉన్నాడంట. ఎవరు? మా కళ్యాణదుర్గం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మా సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య గారు. ఆయనకు ఆమడు దూరంలో కూడా నిలబడే యోగ్యత లేదు నీకే. ఆయన ఒంటెద్దు పోకడే అనుసరించింటే నీ పరిస్థితే వేరే ఉంటుండే.
నీ పరిస్థితే వేరే ఉంటాండా. ఆయనకు అలాంటివి తెలీదు. కల్మషం లేని రాజకీయ నాయకుడు ఆయన, కపటం లేని రాజకీయ నాయకుడు. నువ్వు చెప్పిన మాటలను నమ్మి, నువ్వు చెప్పిన మాటలు ద్రోహపు మాటలు, కుట్ర మాటలు, కుతంత్రంతో కూడిన మాటలు చెప్పి నమ్మాడు ఆయన నిన్నే. నువ్వు అనుకుంటున్నావు, మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు ప్లస్ జయం పనీంద్ర నువ్వేదో చేసినాను, రంగయ్య గారిని దెబ్బతీశాను, నేను పార్టీలో దెబ్బతీశాను. నువ్వు చేసింది నమ్మక ద్రోహం. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం కాదు, తాడేపల్లి ప్యాలెస్ వరకు తెలిసింది. ఆ దెబ్బతో రంగయ్య గారు పైకి పోయారు, కానీ రంగయ్య గారికి షాక్ కాదు ఇది. రంగయ్య గారి నీతి నిజాయితీకి నిలువుటద్దాం నువ్వు చేసిండే పని. నమ్మక ద్రోహం నువ్వేం చేస్తావు, ఆడది చేస్తుంది నమ్మక ద్రోహం. అదేందో చేసి రంగయ్య గారికి షాక్, వైసీపీకి షాక్. పేర్లు బాగుంటాయని పెట్టడానికి మా రంగయ్య గారి స్టేటస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలంగా నిన్న సాయంత్రం నుంచి ఈ రేంజ్లో పైకి వెళ్ళిపోయింది. తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరింది. ఇది మీరు అనుకుంటున్నారు రంగయ్య సార్ని దెబ్బకొట్టామని. పొరపాటు. మీ అల్పబుద్ధి ఇది, మీ కుటిల బుద్ధి ఇది, మీ కుతంత్రంతో కూడుకున్నది, కాలకూట విషయంతో ఉన్నవాళ్ళు మీరు. కాబట్టే దుర్యోధన లాంటి మనసు కలిగిన వాళ్ళు కాబట్టి బయటికి ఎక్కడికి పోయినా అంతా మీ మాదిరిగా కనబడతారు. స్వచ్ఛమైనది, శాశ్వతమైనది, పారదర్శకంగా ఉండేది, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండేది కనబడదు మీకు. మీ మనసు అలాంటిది కాదు కాబట్టి పెట్టుకొని రంగయ్య గారిని విమర్శించి ఆయన ఎవరో చెప్పితే యోగ్యత లేనివాడు, ఏమాత్రం లేనివాడు ఏదో అనుసరించి వైస్ చైర్మన్ అయింటే ఈరోజు తన సొంత విషయాలకో ఇంకొక దానికో పరిస్థితి తీసుకుంటే ఆయనకి రంగయ్యకి షాక్ అంటారా? సార్ ఒకసారి ఆలోచించండి మీరంతా. కళ్యాణదుర్గం నియోజకవర్గం అంతా నమ్మక ద్రోహం చేసిండేది రంగయ్య గారికి. రాజకీయంగా ఎదుర్కోలేక నమ్మక ద్రోహంతో చేసిండేది. మొత్తం మా 6 మంది కౌన్సిలర్లను ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిన వాళ్ళని మీ తిప్పుకొని ప్రలోభాలకు ఏర్పాటు చేసిండేది మీరు, మేము కాదు. మాకు రాలేదు, మీరు చేశారు అవన్నీ. మేము ప్రలోభాలు ఏర్పాటు చేస్తే మా వాళ్ళు మా దగ్గర ఉండేవాళ్ళు ఎక్కడికి పోతారు? మేము అలా చేయం. మా గుర్తు మీద గెలిచారు. ఇప్పటికి కూడా మనస వాచ కర్మన మీ మనోనేత్రంతో చూసి రేపు జరగబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళే జరగాల, వాళ్ళే ఎన్నిక కావాలా. మీరు ఇంకొకసారి మీ మనోనేత్రాన్ని, మీ మనస్సుని ఒక్కసారి ప్రశ్నించుకొని రేపు జరగబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ప్రతి ఒక్కరూ తలారి రంగయ్య గారు ఎవరినైతే చైర్మన్ అభ్యర్థిని చేస్తారో వాళ్ళకి మీ ఓట్లన్నీ వేసి వారిని గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా పాత్రికేయ సోదరుల ముఖంగా విన్నవించుకుంటా ఉన్నాం. ఇది దయచేసి ఇది తమాషా విషయం కాదు, దయచేసి సీరియస్గా తీసుకోండి. ఎప్పుడు మీదే కాదు, పరిస్థితులు కూడా మారుతుంటాయి. దయచేసి అర్థం చేసుకోవాలని మా కౌన్సిలర్లకి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి పక్కన కూర్చున్నటువంటి మా కౌన్సిలర్లకి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నా విజ్ఞప్తిని దూరాలోచన చేసి ఆలోచించండి, దురాలోచన చేయకండి. నా సోదరులకు, నా సోదరీమణులకు పదే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మావారు, మనమంతా కలిసి తిరిగాం, మనమంతా కలిసి చేశాం. ఏదో భావోద్వేగంతో ఆ రోజు మీరు పోయినారేమో, వాళ్ళు పిలిస్తే ఈరోజు అదే పనిగా అవకాశం వచ్చింది. దయచేసి పశ్చాత్తాపంతో వెనక్కి రండి. రంగయ్య గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అద్భుతమైన గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇది ఒక అవకాశం మీకు. దయచేసి చెప్తున్నా, 6 మందికి వెనక్కి. ఈయనతో పాటు ఈయన చెప్తున్నాడే జయం పనీంద్ర, నేను అట్లా చేసా ఇట్లా చేసా, మా వాళ్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం శని పీడ విరగడైంది అనుకుంటాను. రంగయ్య గారికి పట్టిన శని విరగడైంది. ఇక్కడి నుంచి రంగయ్య గారి భవిష్యత్తు బాగుంటుంది, రంగయ్య గారు ఉజ్వలంగా ఉంటారని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఆలోచన చేసి దయచేసి ఆ జయం పనీంద్రను పక్కన పెట్టి మిగతా వాళ్ళు దయచేసి ఫ్యాన్ గుర్తు అభ్యర్థికి ఓటు వేసి మున్సిపల్ చైర్మన్ చేయాలని పదే కోరుకుంటా ఉన్నా. మీ సోదరునిగా, మీ సహచరునిగా దయచేసి నా విజ్ఞప్తిని ఆలకించండి. తలారి రంగయ్య గారి మర్యాద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మర్యాద నిలవాలంటే
మీరు ఈ పని చేయాలని చెప్పి కోరుకుంటాను.